కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పదాన నర్సీపట్నం 3.05 కోట్లతో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో కోట్లాది రూపాయల నిధుల వరదతో నర్సీపట్నం అభివృద్ధి పదాన పయనిస్తుంది. ఇక ప్రస్తుతం చూస్తే ఎంతో కాలంగా డంపింగ్ యార్డు చెత్త సమస్య నర్సీపట్నం పట్టణాన్ని పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా 3.05 లక్షల వ్యయంతో నిర్మించిన తడి పొడి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభమైంది. ఈ ప్లాంట్ను గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీని గ్రేడ్ 1గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 28 వార్డులు డంపింగ్ యార్డులుగా మారాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడి చొరవతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. జిందాల్ కంపెనీకి చెత్త ప్రాసెసింగ్ బాధ్యతలు అప్పగించామని, విఎంఆర్డీఏ నుంచి 4.11 కోట్లు, స్వచ్ఛాంధ్ర నుంచి 3.05 కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు. గత 2 ఏళ్లలో మున్సిపాలిటీకి మౌలిక సదుపాయాల కోసం 32 కోట్లు వెచ్చించామని, చెత్త సేకరణకు వాహనాలు, పుష్ కార్ట్లు సమకూర్చామని ఆమె వివరించారు. ఇదే సందర్భంలో డంపింగ్ యార్డు వద్ద రిటైనింగ్ వాల్ లేకపోవడం వల్ల వర్షాకాలంలో ఉత్తరవాహిని నది కలుషితం అవుతోందని, వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మించేలా చర్యలు చేపట్టాలని టీడీపీ పట్టణాధ్యక్షుడు చింతకాయల రాజేష్ ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విజయకృష్ణన్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలంతా తడి పొడి చెత్తను విభజించి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని, పరిశుభ్రతను పాటించాలని, ఇది పట్టణ ప్రజల బాధ్యత అని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ రామారావు, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యచంద్ర, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండు విషయాలు నేను చెప్తాను. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ మనం థర్డ్ గ్రేడ్ లో ఉన్నామంటే, మరి లాస్ట్ మార్చ్ లో మా పదవులు అయిపోయే టైంలో 1 నెల ముందు ఈ ఫస్ట్ గ్రేడ్ కి ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ఈ రోజు మన మున్సిపాలిటీ గ్రేడ్ 1గా పరిగణించి నిన్న జీవో రావడం జరిగిందంటే, దీనికి తోడ్పడినటువంటి మన సీఎం గారు అవనివ్వండి, అయ్యన్నపాత్రి గారు అవనివ్వండి, ఇక్కడ కమిషనర్ గారు అవనివ్వండి, వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రోజు ఈ ప్రాసెసింగ్ ఈ మిషన్ పెట్టడం జరిగింది. ఈ ప్లాంట్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మేము వచ్చినప్పటికీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. 28 వార్డులు ఉన్నాయి మన నర్సీపట్నానికి. 28 వార్డులు కూడా డంపింగ్ యార్డ్ లో తయారయ్యాయి మన 3.5 సంవత్సరాల్లో. అటువంటి డంపింగ్ యార్డ్ లో తయారవుతే మన అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం రావటం, వచ్చిన వెంటనే మన కమిషనర్ గారు సురేంద్ర గారు తీసుకురావడం కూడా జరిగింది. వెంటనే అయ్యన్నపాత్రుడు గారు మీటింగ్ పెట్టి ఈ 28 డంపింగ్ యార్డులు ఏం చేయాలని మన కలెక్టర్ గారితో పాటు ఆర్డీఓ గారితో కానీ మీటింగ్ పెట్టి మరి ఏంటి పొజిషన్ అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ స్టార్టింగ్ లోనే జిందాల్ కంపెనీకి పంపించాలని చెప్పి ఫండ్కి తెచ్చి మన అయ్యన్నపాత్రుడు గారి సహకారంతో, ఇక్కడ ఆఫీసర్ల సహకారంతో ఈ 28 వార్డుల నుంచి చెత్త తీసుకొచ్చి డంపింగ్ చేర్చడం జరిగింది. మరి కొన్ని కొండలా తయారైనట్టు కొన్ని టన్నులు చెత్తని ఈ రోజు మనం శుభ్రం చేసుకోవడం జరిగింది. మరి అదొకటే కాదండి, అదంతా ఇప్పుడే చెప్పారు కమిషనర్ గారు, 8 నెలలు పెట్టిందని చెప్పారు. వారు నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి 3-4 నెలల్లో ఈ డంపింగ్ యార్డుకు తరలించడం జరిగింది ఈ చెత్త అంతా. మరి అటువంటి ప్రాసెస్ చేసి మళ్ళీ జిందాల్ కంపెనీకి పంపించడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క మిషన్ రావడం మనం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ స్వచ్ఛాంధ్ర నుంచి 3.5 కోట్లు రావడం,
మనం నిజంగా చెప్పి వారికి రుణపడి ఉండాలి. నర్సీపట్నం ఏ వీధిలోనో చెత్తకు పేరుపోయి ఇటువంటి పరిస్థితిలో ఉండేది. మరి అటువంటిది ఈ రోజు మనం డెవలప్ చేసుకుంటున్నాం. మన 28 వార్డులు వెంటనే ఎవరైనా సరే అయ్యన్న పాత్ర గారు గెలిచిన వెంటనే, ఒక పొలిటీషియన్ గెలిచిన వెంటనే ఊరేగింపులకే 2-3 నెలలు పడుతుంది. కానీ అటువంటిది వారు గెలిచిన వెంటనే 28 రోజులకి 4,11,00,000 విఎంఆర్డీ తెచ్చిన ఘనత అయ్యన్న పాత్ర గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి ఆ రోజు నుంచి ఈ 2 years లో కూడా మనం 32 కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. రోడ్లు అయితేనేమి, ట్రైన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకొని వెళ్తున్నాం. ఈ చెత్తలో భాగంగా మరి ఈ యొక్క వెహికల్స్ లేకుండా చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు అండి. ఆ టైంలో కలెక్టర్ గారు కూడా మనం వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 ట్రాక్టర్లు, 1 కాంపాక్టర్, అలాగే జేసీపీ ఇవన్నీ సమకూర్చుకున్నాం. 19 ఎన్నో పుష్ కార్డ్స్ కూడా సమకూర్చుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నటువంటి ఘనత మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ ఒక్క పనులున్నా సరే తప్పనిసరిగా అయ్యన్న పాత్ర గారు చొరవతో మనం అందరం కంప్లీట్ చేసుకుంటామని చెప్పి, ఈ ఎప్పుడైతే గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిందో ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కువ అధిక శాతంలో తెచ్చుకొని మన మున్సిపాలిటీ డెవలప్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది కూడా ఉత్తరానికి ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఉత్తరవాహిని అంటారు. దానికి ఇక్కడ నది ఉంది కదా మేడం, ఈ నది వచ్చేసి అక్కడికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. దాన్నే ఉత్తరవాహిని అంటారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల, ఈ రిటైనింగ్ వాల్ లేపడం వల్ల మొత్తం చెత్తాన వాటర్ ఈ 2 మిక్స్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని లక్షల్లోని మన శివరాత్రి రోజు కొన్ని లక్షల్లో వస్తారు భక్తులు. ఇది ఈ రిటైనింగ్ వాల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. 3rd grade నుంచి 1st gradeకి వచ్చేసారు. అది పెద్ద ఐ షుడ్ సే సక్సెస్. రెండవది, మనం ఈ లాస్ట్ 2 yearsలో ఈ ప్రాజెక్టు ఒకటి 3 కోట్ల రూపాయలకి, అలాగే మనం విఎంఆర్డీఏ ద్వారా డ్రైన్స్కి ఒక 4 కోట్ల రూపాయలు, ప్లస్ సిఎస్ఆర్ కింద చాలా ప్రాజెక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా ప్రయత్నాలు ఉన్నాయి. ఈరోజు కూడా అడిగారు. సో వీ విల్ ఎన్షూర్ దట్ ఇది కూడా మనం రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ కమిషనర్ గారు వేసి ఇవ్వగలిగితే అది కూడా చేసేస్తాం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో మీ అందరినీ కలెక్టర్గా నేను రిక్వెస్ట్ చేయాల్సినది అని అనుకొని వచ్చినది ఒకటే అమ్మ. మేము ఎంత డ్రైన్ కట్టినా, ఎంత షెడ్ కట్టినా, మీరు మీ చెత్త ఫస్ట్ ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి మన క్లాత్ మిత్రాస్కి ఇవ్వగలిగితేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. నా ఒక్క మనిషి వల్ల ఏమవుతుంది అంటే అట్లీస్ట్ 10 డబ్బా పడే ప్లేస్లో 1 డబ్బా తగ్గుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు మీరు చేయాల్సినది ఏంటంటే మన ఇంట్లో అవుతున్న అంటే సెగ్రిగేట్ చేసి వెట్ని సెపరేట్గా, డ్రై వేస్ట్ని సెపరేట్గా దయచేసి క్లాత్ మిత్రాస్కి ఇవ్వండి. వాళ్ళు కూడా మన అలాంటి మనుషులే. మీరు మీ ఇంటిలో జనరేట్ అవుతున్న కచ్చడాన్ని సెగ్రిగేట్ చేయడానికి అసూసపడితే వాళ్ళు ఎన్ని ఇంటి దాకా వెళ్ళి తీసుకుంటారు. వాళ్ళకి కూడా మనం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం ఏం అంటే మీ చెత్తని డ్రై సెపరేట్గా, వెట్ సెపరేట్గా చేసి వాళ్ళ చేతిలో ఇవ్వండి. రెండవది, ముందు అన్ని మూవీలో చూస్తాము, సిగరెట్ కాలుస్తే క్యాన్సర్ వస్తుంది అంటారు, అంతే కదా. ఇప్పుడు ఊపిరి పిలిస్తేనే వస్తుంది. ఎందుకండి మనం సరిగా సమాజంని వాడుకోవట్లేదు. మేము ఎన్ఆర్ఈజెస్ ద్వారా, మున్సిపాలిటీ వాళ్ళు బడ్జెట్ ద్వారా చెట్లు నాటుకొని పోతే మీ ఇంటి ఎదురుగా నాటుతాం.